స్కూల్లో అడ్మిషన్ కోసం పోతాం. నేషనాలిటీ, నీ మతం ఏంది, నీ కులం ఏంది అని అడుగుతారా లేదా? కులాన్ని కాదంటారా ఎవరైనా? భారతీయ జనతా పార్టీ కులం ఉన్నదాన్ని 100% గుర్తించే పార్టీ. కులగణనను వ్యతిరేకించే పార్టీ కాదు మా పార్టీ. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్. కానీ డ్రామా కంపెనీ లాగా నడపకంటున్నది. నేను 100 సార్లు చెప్పిన, మళ్ళీ చెప్పిపోతున్నాను. కులగణన దేశవ్యాప్తంగా చేపట్టే ఆస్కారం లేదు, చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లంబాడా ఉంది, మా దగ్గర లంబాడా ఎస్టీ, లంబాడా మహారాష్ట్రలో బీసీ, కర్ణాటకలో లంబాడా ఎస్సీ. లంబాడాను దేశవ్యాప్తంగా నువ్వు కులగణన చేస్తే ఎట్లా చేర్చాలనే నీకు జ్ఞానం ఉందా? రజక ఇక్కడ బీసీ, రజక కర్ణాటకలో ఎస్సీ, ఎట్లా చేస్తావు? తెలంగాణ రెడ్డిలు ఓసీ, కర్ణాటక పోతే బీసీ. కమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఓసీ, కర్ణాటక పోతే బీసీ. ఇలా మత్స్యకారులు ఇక్కడ బీసీ, మత్స్యకారులు యూపీ పోతే ఎస్సీ. ఇట్లా అనేక రకాల వైరుధ్యాలు ఉన్నాయండి. అసలు ఏమైనా జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారా? అర్థం చేసుకుంటారా? భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదు, కానీ డ్రామా పద్ధతిని మాత్రమే వ్యతిరేకిస్తుంది. నేను ఒక 2 అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చెప్పిన. అసలు దేశవ్యాప్తంగా చేసే ఆస్కారం ఉందా? ఫస్ట్ నీకు అవగాహన ఉందా? ఒకటి. రెండవది, ఎస్సీల జనాభా 15 నుంచి 17.5%, 17.6% పెరిగిందన్నావు. ఎస్టీల జనాభా 9% అనుకున్న దాన్ని ఇలా 10.5% అని చెప్తున్నావు. 2, బీసీల జనాభా గతంలో 52% ఉండే, ఇలా 46% అని చెప్పినావు. ఈ రాష్ట్రం మొత్తంలో ఒక బీసీల జనాభా తగ్గిపోతుందా? 2, ఒకవేళ అంటే చట్టబద్ధత ఉందా? నువ్వు చేస్తున్న కుల జనగణనకు చట్టబద్ధత ఉందా? దానికి కూడా శాంటిటీ ఏంది? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నువ్వు శుద్ధపూసవాయి మంచిగా జరిగితే మళ్ళీ ఎందుకు 10 రోజులు ఎక్స్టెన్షన్ చేసినావు? నీకున్న నిజాయితీ ఏంది? దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ ఎడ్డోళ్ళు అనుకుంటారు, రేవంత్ రెడ్డికి అర్థం కానట్టున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడతా, కానీ అధికారం ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడవదనే విషయం ఇప్పుడు అర్థమైపోయింది. ఇవాళ అది ఫెయిల్యూర్ అనడానికి, విఫలం చెందింది అనడానికి, రెండవసారి మళ్ళీ కులగణన చేపట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం. ఇగో ఇట్లాంటి పిచ్చి పని భారతీయ జనతా పార్టీని అంగీకరించదు. నేను అడుగుతున్నా, చట్టబద్ధత కల్పించి ప్రాపర్ పద్ధతిలో సర్వే చేసి, ఇవాళ తమిళనాడులో ఎట్లయితే ఇవో మా సోషల్ స్టేటస్ గిది, మా సామాజిక నేపథ్యం గిది అని చెప్పి ఎట్లా చేసుకుందో, బీహార్లో ఎట్లయితే చేస్తున్నారో, మహారాష్ట్రలో ఎట్లా చేస్తున్నారో, తెలంగాణలో కూడా గట్టే చేయి తప్ప నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయలేవు మా బాబు, గుర్తుపెట్టుకో. ఇలా ఏం మాట్లాడతాడు? 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు. ఇప్పుడేమంటాడు? అప్పుడప్పుడు ఇది చట్టబద్ధంగా అమలయ్యేటట్టు లేదు, పార్టీల పరంగా నువ్వెవడి? అసలు నువ్వెవడి? ఒక పార్టీ 60% ఇస్తుంది కావచ్చు, ఒక శాతం మొత్తం 100% ఇస్తుంది కావచ్చు, నువ్వు చెప్పాలి దానికి. అందుకనే కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కులగణన విషయంలో ఇప్పుడు నేను చెప్తున్నది వాస్తవం. దేశవ్యాప్తంగా కులగణన ఒకే పద్ధతిలో ఉండదు కాబట్టి, ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి తప్పకుండా చేసి తీరవలసిందే. దాని ప్రకారంగా రిజర్వేషన్ పెట్టాల్సిందే, ఎన్నికలు జరపాల్సిందే.